మరి ఆంధ్రాలో కులగణన దిశగా సర్వే దిశగా అక్కడ ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? దానికి బహుజన సమాజ్వాదీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అందుకనేనండి అక్కడ అన్ని కాంట్రవర్సీస్ పెడతారు ఆంధ్రాలో. ఒక్కొక్క దాన్ని ఏం చేస్తారంటే మీరు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అర్థం చేసుకోవాలని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీ లడ్డు వివాదంతో ఒక 1 month డైవర్ట్ చేశారు. తర్వాత వరద సహాయక చర్యలు. సీఎం ఆయన బస్సులోనే కూర్చుంటాడు, పడుకుంటాడు, కూర్చుంటాడు, అక్కడే దిగుతాడు విజయవాడలో. అక్కడే ఇల్లు ఉంది కదా, మళ్ళీ అక్కడ ఎందుకు ఉండాలి చెప్పండి, నాకు అర్థం కాదు. 3000 మంది బందోబస్తు పోలీసులు అక్కడ చేయాలా? వాళ్ళు వివిధ జిల్లాల నుంచి వచ్చి చేస్తారు. ఎవరంటే ఆ రోడ్ల మీద పడుకుని బందోబస్తు చేసేవాళ్ళు ఎవరో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పోలీసులేగా. మామూలుగా ఎవడు తప్పదు, ఉద్యోగం పడి ఉంటాడు అక్కడ. అక్కడ ఉండి గొప్పగా చేసేది ఏంటంటే యంత్రాంగం పనిచేయాలి, కానీ సీఎం పడుకుని చేసేది ఏంది? మా సీఎం వరదలు వస్తే ఉంటాడు, ఆయన చేస్తాడు, కార్యక్షేత్రంలో ఉంటాడు, పనిచేసే సీఎం 75 సంవత్సరాలు 73 సంవత్సరాలు ఉన్నా కానీ వర్క్ చేస్తాడు అనే ధోరణిలో ప్రచారం చేయటం ద్వారా మనకి ఆయన చంద్రబాబు నాయుడు మాట చెప్తాడు, ప్రతి సంక్షోభంలో ఒక అవకాశాన్ని చూసుకో అంటాడు. వరదలు అనే సంక్షోభంలో ఆయన చూసుకున్న అవకాశం ఏంటంటే ఈ కులగణం లాంటి ప్రసక్తి లేకుండా ఈ వరద సహాయక చర్యల్లో తను పేపర్లన్నీ నిండిపోవాలా. ఇదే పనిగా ఆయన ఏం పని చేయట్లేదని చెప్పి సాక్షి పేపర్లో వ్యతిరేకంగా వార్తలు వాళ్ళిద్దరు బిజీ. అక్కడ సాక్షిలో కూడా కులగణన గురించి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, ఆయన చేశాడు కులగణన. అంతకుముందు ఈయన కూడా చేశాడు. వాళ్ళ రకరకాల పద్ధతుల్లో డేటా సమీకరించారు వాళ్ళు. అఫీషియల్ సర్వే చేయరు, వాళ్ళకి తెలుసు వాస్తవాలు. బీసీలు 49.8% ఉన్నారని తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19లో జరిగిన సర్వే ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్. 49.8% వాళ్ళకు ఉంది ఇన్ఫర్మేషన్. ఈయనకు వచ్చేటప్పటికి 51 52 అయి ఉంటుంది. ఎవరో మన జగన్మోహన్ రెడ్డి ఆయన బయట పెట్టలే. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుందండి ఇందులో. మనం ఇద్దరం కొట్టుకుందాం, నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను సీఎం, నా కమ్మ కులం తర్వాత రెడ్డి కులం, రెడ్డి కులం తర్వాత కమ్మ కులమే ఉండాలా. ఇక్కడ వీళ్ళు మాత్రం ఓటర్ల కులాలుగా మిగిలిపోవాలా. మనం సీఎం కులాలం, మనం కొట్లాడుకుందాం. ఈ ఓటర్ల కులాలు ప్రేక్షక కులాలు. ఓటర్ల కులాలు ఏంటి? ఓట్లు వేయటమే వాళ్ళ పని. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు గారు రాజకీయ పదవులు వాళ్ళకు ఉండవు, జస్ట్ ఓటర్లు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏది అక్కడ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. సో శాంతి భద్రత వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉన్నాయనే కోణంలో ఆయన వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఒక ఏపీ బీఎస్పీ నేతగా? ఒకసారి మీరు ఇప్పుడు మీకు అప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను, లడ్డు వివాదం అయింది, అవును, వరద సహాయ చర్యలు అయింది, తర్వాత ఆయనేమో డ్రోన్స్ రిలీజ్ చేశాడు, డ్రోన్ ద్వారా మొత్తం విప్లవం వచ్చేస్తుంది, డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవ్వాలని చెప్పి అమరావతి రకరకాల ప్రచారాలు సాగించారు. అంతే, ఎంత టెక్నాలజీ సీఎం, ఎంత బాగా తెలుసు ఈయనకి అనుకోవాలి. అంతకుముందు ఆయన 3 రాజధానులు, సర్వతోముఖాభివృద్ధి అని ఆయన అన్నాడు. ఓహో, మాది కూడా విశాఖపట్నం కూడా రాజధాని అవుతుంది వైసీపీ ఉంటే, లేదా కర్నూలు కూడా అవుతుంది, మనది ఎట్లాగో అమరావతి ఇబ్బందే లేదు, 3 రాజధానులు అంటే జనాలు ఫీల్ అవ్వాలన్నమాట. దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తాన్ని కూడా వాళ్ళు ఇరికిచ్చారు ఆ భావనలో. అలాగే ఇది కూడా అంతే. అక్కడ జరిగే గొప్ప గొప్ప క్రైమ్ కన్నా కూడా వీళ్ళు ఏంటంటే వివాదం సృష్టించడం అనేది ఈ పాలక వర్గాలు చేసేటువంటి, అంటే సొంత పార్టీని విమర్శించుకున్నంత ఒక డిప్యూటీ సీఎం అన్నారు అంటే కూటమిలో ఏమన్నా లుకలుకలు జరిగే అవకాశం కనబడుతుందా? అంటే దీని ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ ఏమండి, నాకు వాళ్ళ గొడవ నాకు అనవసరం, నా గొడవ నాది. నా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింలకి కులగణం ద్వారానే న్యాయం జరుగుతుంది. అది నా గొడవ. వాళ్ళ గొడవలు ఏవో మాట్లాడుకుంటారు, అవి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయటానికే. దానికి మాట్లాడుకోవక్కర్లా, దాన్ని ఇంత ప్రచారం చేసుకోవక్కర్లా. దీని వెనక్కి కూడా మన యొక్క అటెన్షన్, కామన్ మ్యాన్ అటెన్షన్ డైవర్ట్ చేసి ఇక మనం ఏం చేస్తాం, మొత్తం అందరం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వీళ్ళు వాళ్ళు, రిపోర్టర్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారు, ఏదో ముసలికం ముట్టింది, బీజేపీ వాళ్ళు ఏదో చెప్పారు, అందుకే ఈయన ఏదో చేశాడు, ఏదో గొడవ జరుగుతుంది, ఇక్కడ ఆమె దళిత హోమ్ మినిస్టర్ని ఆయన అవమానించడం న్యాయమా, మహిళా హోంమంత్రిని, ఈ రకరకాలైనటువంటి వ్యవహారాలన్నీ తీసుకొచ్చి మనల్ని అంతా కన్ఫ్యూజ్ చేసేస్తారండి.
అందుకే నా గొడవ నాది. కాళోజీ అన్నట్టు నా గొడవ ఏంటంటే బహుజనుల గొడవే నా గొడవ. ఈ రోజున అది నాకు ఇంపార్టెంట్. ఈ డైరెక్షన్ నాకు సంబంధం. మీరు అన్న గొడవ ఓకే, కానీ ప్రజలు ఆ అటెన్షన్లో పడుతున్న తప్ప మీ గొడవలోకి రావట్లేదు కదా. అందుకే మీకు చెప్తున్నా, మీకు ఈ రోజున నా గొడవ, బహుజనుల గొడవ నాకు ఇంపార్టెంట్, మీ గొడవ కాదు. మీరు రాజకీయంగా ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మాకు కులగణన చేపట్టండి. ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ ముక్త కంఠంతో కలిసి డిమాండ్ చేయాల్సిన అంశాలు ఏంటంటే కులగణన, బీసీ క్రిస్టియన్లకి రిజర్వేషన్లు, ఎస్సీ క్రిస్టియన్లకి రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో, ముస్లింలకు కూడా జనాభా దామాషా పద్ధతులు రిజర్వేషన్లు, వాళ్ళ ముస్లింల యొక్క వక్ఫ్ వ్యవహారాల్లో ముస్లింలకే ప్రాధాన్యత ఉండే విధంగా చేయాల్సిన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మా గొడవలు అవి. అంటే ఇప్పుడు మీరు ప్రజా సమస్యల విషయంలో మీరేమో కంప్లీట్ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలకు మాత్రమే మీరు కొట్లాడుతూ ఉంటారు. ఇంకొక వైపు ప్రజా సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఈ 5 నెలల కాలంలో ప్రభుత్వం ఇటు ఇసుక పాలసీ విషయంలో ఫెయిల్ అవుతుందని తెలుస్తూ ఉంది, ఇటు లిక్కర్ పాలసీ విషయంలో కావచ్చు, లేకపోతే రీసెంట్గా జరుగుతున్నటువంటి 17 మెడికల్ కాలేజీల వ్యవహారం సంబంధించిన దానిలో వెనక్కి జరగడం కావచ్చు, అదేవిధంగా టీటీడీ కావచ్చు. ఇవన్నీ ఒకసారి మీరు అంటే ఈ ఇష్యూస్లో మీరు మాట్లాడరా? ఇప్పుడు ముఖ్యంగా మీరు మెడికల్ కాలేజెస్ విషయం చెప్పారు. ఎస్, ఈ 17 మెడికల్ కాలేజీ గత ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజెస్ అయిపోయినాయి, ఇంకా 12 ఉన్నాయి. మదనపల్లిలో మా వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు, యాజిటేట్ చేస్తున్నారు. అక్కడ 80% బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ కంప్లీట్ అయిన మెడికల్ కాలేజీ ఈ రోజున ఏం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం? ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే మిగిలిన 12 కాలేజీలు, పాడేరు ఒకటి చేయరని తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఎస్టీ ఏరియాలో. బహుశా ఎస్టీ ఏరియాలో వాళ్ళకి వ్యాపారాత్మకంగా లాభం ఉండకపోవచ్చేమో, అది కారణం కావచ్చు. అన్ని రిజర్వ్డ్ సీట్లు ఉండే అనేటువంటి అభిప్రాయం కావచ్చు. ఈ 11 సీట్లని ఇప్పుడు రూలింగ్ పార్టీ కులానికి సంబంధించిన వాళ్ళు హస్తగతం చేసుకోవటానికి పీపీపీ మోడల్లో ప్లాన్ చేస్తున్నారని వింటున్నాం. అందుకని చెప్పి బహుజన సమాజ్ పార్టీ దాని మీద ఆల్రెడీ మదనపల్లిలో ధర్నా నిర్వహించాం. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు ఉన్నాయి. పిడుగురాళ్ళు ఉంది, వెనకబడిన ప్రాంతం, రాళ్ళు, దాని పేరులో రాళ్ళు ఉన్నట్టు అది రాళ్లమయమైన ప్రాంతం. అక్కడ ప్రైవేటైజ్ చేస్తే ఎవరు తీసుకుంటారంటే అక్కడ మోతుబరి కమ్మాయినే తీసుకుంటాడు. ఆయన మెడికల్ కాలేజీ పెట్టాడు అనుకోండి, మరి రిజర్వేషన్లు ఉండవు ఆ మెడికల్ కాలేజీలో, వాళ్ళ వర్గాలకే ఇస్తాడు, కాంట్రాక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తాడు, దొంగ డాక్టర్లు చేస్తూ ఉంటారు వైద్యాలు, హాస్పిటల్స్ అన్ని వాళ్ళ మనుషులనే పెట్టుకుంటాడు. అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కనీసం 20-30 వేల ఉద్యోగాలు పోతాయి ఒక్కొక్క కాలేజీ పోతే. ఆ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తున్నాడు. అక్కడ టోటల్గా ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది ఒక మెడికల్ కాలేజ్ వల్ల. ఆరోగ్య సమస్యలు పేదవాళ్ళకి ప్రభుత్వ వైద్యశాల ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉచిత వైద్యం దొరుకుతుంది. దీన్ని కూడా మేము నిరసిస్తున్నాం. ప్రజా సమస్యలు అవి. ఇప్పుడు వాళ్ళు మీరు ఇందాక చెప్పిన పవన్ కళ్యాణ్ అండ్ హోమ్ మినిస్టర్ సమస్య కాదు మనది. అది వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కేసు ఎలా చేయాలో అక్కడ పోలీసులను వదిలేస్తే సమర్థవంతంగా పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ తెలంగాణ పోలీస్ కానీ వాళ్ళంతటా వాళ్ళని పనిచేయిస్తారు, అంటే సమర్థవంతంగా పనిచేస్తారు. అది కాదు అక్కడ సమస్య. అక్కడ వాళ్ళకి రాజకీయమైన సమస్యలతో మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా శాంతి భద్రత విషయంలో ఈ గత 5 నెలల కాలంలో అత్యాచారాలు, మానభంగాలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెద్ద ఎత్తున పడుతూ ఉన్నాయి. సో ఈ కోణంలో శాంతి భద్రత బలహీనంగా అయిపోతున్న సమస్యలు కాదండి అవి. ఖచ్చితంగా పోలీసులు ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకుంటారు. అవి పెద్ద మనం చెప్పుకున్నంత గొప్ప సమస్యలు కావు. గొప్ప సమస్యలు ఏంటంటే ఇవ్వండి సమస్యలు. ఈ సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఇసుక క్వారీ, ఉచిత ఇసుక అన్నారు, మళ్ళీ ఉచిత ఇసుక కావట్లే. మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాన్ని దందా చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే గతంలో గంజాయి సప్లై చేశారు, గుట్కా సప్లై చేశారు, ఏజెంట్లను పెట్టుకుని నియోజకవర్గం అంతా ఫండ్ వసూలు చేస్తున్నారు. అదే మాదిరిగా కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. అది కంట్రోల్ లేదు. ఈ సమస్యల మీద కూడా బహుజన సమాజ్ పార్టీ స్పందిస్తున్నది. అంటే ఆ గంజాయి కానీ గుట్కా కానీ దీనిలో బలయ్యేది మేజర్గా మళ్ళీ బహుజనులే, అంతే కదా. లాభపడేది వాళ్ళు. రూలింగ్ కులానికి సంబంధించిన వ్యక్తికి డబ్బులు వస్తాయి, అతను అసిస్టెంట్కి వస్తాయి,
నెలకి ఆ నియోజకవర్గంలో 20 లక్షలు 30 లక్షలు సంపాదించుకుంటారు ప్యాకేజ్ లాగా. సో ఈవెన్ క్వారీల్లో కూడా సంపాదించుకుంటారు, ఇసుక క్వారీలు, గ్రానైట్ క్వారీలు. ఒక్కొక్క నియోజకవర్గంలో నాకు గమనించింది ఏంటంటే మాచర్లు ఒకటి, ఇక్కడ గురజాల నియోజకవర్గాల్లో అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు అక్రమాలు చేశారో, ఏ ఏజెంట్స్ని పెట్టుకుని డబ్బులు వసూలు చేశారో అదే మాదిరిగా వీళ్ళు నెల హఫ్తాలు వసూలు చేస్తున్నారు, మామూళ్ళు వసూలు చేస్తున్నారండి. ఇంతకుముందు పోలీసులు కింద స్థాయిలోనే నెలవారీ మామూళ్ళు ఉంటాయని అనేవాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యే మామూళ్ళు. అంత దిగజారిపోయింది. వీళ్ళు శాసనకర్తలు కాదు, వీళ్ళు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు కాదు, శాసనకర్తలు కాదు. వాళ్ళు అక్కడ లోకల్ సీఎం, లోకల్ కలెక్టరు, లోకల్ ఎస్పీలు అయిపోయారు ఎమ్మెల్యేలు. అంత దారుణమైన పాలనను దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ అంశం మీద. అది మీకు ఏముంటాయో తెలియదు కానీ, మీరు ఎందుకు మాట్లాడతారో తెలియదు కానీ, అది పతాక శీర్షంలో ప్రజల్లోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి ఈ సమస్యలన్నీ మరుగున పడదు. నా బాధ అది. నేను నా గొడవ అని ఎందుకన్నానంటే అసలు ఇక్కడ నష్టం జరుగుతుంది.